మరో ప్రశ్న, ఇప్పుడున్న గ్రంథాలన్నీ మనల్ని ఉత్తమమైన మార్గం వైపు నడిపించగలవా? ఇంతకుముందు ప్రీవియస్గా కూడా నేను ఈ విషయాన్ని చెప్పాను చాలాసార్లు. మళ్ళీ అవే ప్రశ్నలు వేస్తున్నారు. ఓకే, కొత్తగా వచ్చే వారి కోసం ఇప్పుడు ఉన్నటువంటి ఏ గ్రంథాలైనా కానీ ఉత్తమమైన మార్గాన్ని చూపించడానికి దాంట్లో 20% మాత్రమే మ్యాటర్ ఉంటుంది, 80% అంతా బూస్టప్ ఉంటుంది. మీరు వాటిని నమ్ముకుంటే మీరు కూడా బూస్టప్ అయిపోతారు. మీకున్నటువంటి ఒక పవిత్రమైనటువంటి మార్గం, పవిత్రమైనది, స్వచ్ఛమైనది ధ్యానం. గౌతమ్ బుద్ధుడు వేరే ఏమి చేయకుండా ధ్యానంలో తను నిమగ్నం అయ్యేవాడు. ఆ ధ్యానం ఇప్పుడు మనం చేస్తున్నాం. 9000 సంవత్సరాల క్రితం తనలో తాను నిమగ్నమయ్యాడు పతంజలి మహర్షి. ఆ ధ్యానం మనం చేస్తున్నాం. 10,000 సంవత్సరాల క్రితము సాంఖ్యులు ఏ మార్గాన్ని అయితే అవలంబించారో ఆ మార్గాన్ని మనం ఇప్పుడు చేస్తున్నాం. 18 లక్షల సంవత్సరాల క్రితము త్రేతాయుగంలో యోగులందరూ ఏ మార్గం అయితే అవలంబించారో ఆ మార్గాన్ని మనం ఇప్పుడు చేస్తున్నాం. అంతకుముందు దేవతా లోకాల్లో ఎవరైతే ఏ మార్గాన్ని ఎన్నుకొని శక్తి సాధించి దైవతా స్వరూపాన్ని పొందారో వారు ఏ మార్గాన్ని అయితే అవలంబించారో ఆ మార్గాన్ని మనం ఇప్పుడు చేస్తున్నాం. అదే ధ్యానం. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ఇంకా ఎందరో ఈ మార్గం ద్వారా మాత్రమే శక్తి సాధించారు. శక్తి సాధించడానికి ఈ మార్గం తప్ప వేరే ఏ మార్గము లేదు, ఖచ్చితంగా లేదు. చాలామంది భక్తి మార్గం ఒక మార్గం అని ఇంకొక మార్గాలు ఏవో ఉన్నాయని చెప్తారు. అవన్నీ అవుతుంది. భక్తి మార్గంలో లిమిటెడ్ థింకింగ్స్ ఏర్పడతాయి, సంకుచితంగా ఏర్పడతాం. బట్ నిజమైన ఆధ్యాత్మిక మార్గంలో ఇది ఉండదు. లిమిటెడ్ థింకింగ్లో నుంచి అన్లిమిటెడ్ థింకింగ్లోకి వచ్చేస్తాం. ఇది ధ్యానంలో సాధ్యమవుతుంది. ఇది నిజమైనటువంటి ఆధ్యాత్మికత, స్వచ్ఛమైన ఆధ్యాత్మికత, సత్యమైన ఆధ్యాత్మికత. దీనికి మించినటువంటి సత్యమైనది కానీ గొప్పది కానీ ఇంకా లేదు. అందుకని ధ్యానాన్ని పట్టుకొని మోక్షాన్ని పొందాలి. శుభం భయాత్.